తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని అగ్నిమాపక కార్యాలయంలో అగ్నిమాపక అధికారి నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. అగ్నిమాపక వారోత్సవాల గోడ పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది ఉపయోగించే యాంత్రిక పరికరాలను పరిశీలించారు. ఈ పరికరాలు ఏ విధంగా ఉపయోగిస్తారో అగ్నిమాపక అధికారి ఆర్డీఓకి వివరించారు. అనంతరం ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, అగ్నిమాపక అధికారి నాగేశ్వరరెడ్డి మాట్లాడారు. ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వారోత్సవాలు వారం రోజుల పాటు ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించినట్లు వివరించారు. సురక్షిత పాఠశాలలు, సురక్షిత ఆసుపత్రులు, అగ్ని భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటల నివారణకు కలిసి పనిచేస్తాయనే నినాదంతో ఈ కార్యక్రమాలు సాగుతాయని ఆయన పేర్కొన్నారు. వారోత్సవాల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంకులు, రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నప్పుడు ప్రాణ, ఆస్తి నష్టాన్ని ఎలా నివారించాలి, గ్యాస్ లీకేజీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక యంత్రాలను ఎలా ఉపయోగించాలో ప్రజలకు ప్రత్యక్షంగా చూపిస్తామని, ముఖ్యంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువని ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే అగ్నిమాపక కేంద్రాన్ని సమాచారం అందించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. 6వ సంవత్సరంలో ఈ ఫైర్ సర్వీసెస్ డే అనేది జరుపుకోనికి శ్రీకాళహస్తి నియోజకవర్గం వారిగా ఉన్న ఫైర్ ఆఫీస్కి రావడం జరిగింది. సో ఇక్కడ ఇప్పుడే ఫైర్ సెలబ్రేషన్స్ అన్ని చేసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి వచ్చే ఒక వారం కూడా ఫైర్ యానివర్సరీ కింద ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క యానివర్సరీ కింద చేస్తారు. ఈ యానివర్సరీ డిపార్ట్మెంట్ యొక్క యానివర్సరీలో భాగంగానే వీళ్ళ యొక్క సర్వీసెస్ ఏమైతే ప్రొవైడ్ చేస్తున్నారో, ప్లస్ ఈ ఫైర్ కానీ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఏ విధంగా పబ్లిక్ అయితే యాక్ట్ చేయాలో వాటన్నిటిపైన కూడా అవగాహన అనేది కల్పిస్తుంటారు. ఈ శ్రీకాళహస్తి నియోజకవర్గం మొత్తం కానీ ఈ ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క రోల్ ఎంతైనా ఉందని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఒకటి. రెండోది వచ్చేసి ఈరోజే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి కూడా జరుపుకోవడం జరుగుతుంది. శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ వారిగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 139వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతిని సందర్భించుకుని అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క చేస్తున్న సర్వీసెస్ అందరూ కొనియాడాలని కోరుకుంటూ వీళ్ళ యొక్క వచ్చే వారం రోజుల పాటు అంటే 14వ తారీఖు నుంచి 10 రోజులు చేస్తారు. 20వ తారీఖు వరకు చేసే అవగాహన సదస్సుల్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అగ్నిమాపక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆర్డీఓ సార్ గారి భానుప్రకాష్ రెడ్డి సార్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఆర్డీఓ సార్ గారి చేత కరపత్రాలు మరియు గోడపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక్కొక్క ప్రెమిసెస్ అంటే కమర్షియల్ కాంప్లెక్సెస్ అవనివ్వండి, ఒకరోజు స్కూల్ బిల్డింగ్స్ అవనివ్వండి, ఒకరోజు హాస్పిటల్ బిల్డింగ్స్ అవనివ్వండి, ఒకరోజు ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ అవనివ్వండి, ఆ విధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్ ఇలాంటి ప్రదేశాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రెమిసెస్ను సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఈ అగ్ని ప్రమాదాలు జరిగితే ఎటువంటి నివారణ కార్యక్రమాలు చేపట్టాలి అనేది అవగాహన కల్పించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి ఈ మీడియా మిత్రులు మరియు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.